టీఎంసీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి నా యొక్క నమస్కారములు. నేను డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద వైద్య నిలయం ద్వారా మాట్లాడుతున్నాను. ఈ వైద్యశాల దిల్సుఖ్ నగర్లో ఉంది. సో ప్రతిరోజు మీ ముందుకు వస్తూ ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల్ని, వాటి గురించి విషయాలని మీకు కూలంకుషంగా చెప్తున్నాను. వీటిని అన్నీ పాటిస్తూ మీరు మీ జీవితాల్ని సుఖప్రదం చేసుకుంటారని అనుకుంటున్నాము. అంతేకాక ఈ జీవన విధానంలో ఎన్నో రకాల ఒడిదుడుకుల్ని, ఎన్నో రకాల ఇబ్బందుల్ని, మనం జీవించే జీవన విధానంలో రకరకాల వ్యాధుల్ని, తర్వాత జబ్బుల్ని కొని తెచ్చుకుంటున్నాము. మనం ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ కొన్ని రకాల వ్యాధుల్ని మనకు తెలియకుండానే తెచ్చుకుంటున్నాము. అవి ఎలా, ఎందుకు వస్తున్నాయి అనేటటువంటి మనం తెలుసుకోవడానికి ప్రయత్నించినట్లయితే ఆ జబ్బులు రావడానికి కారణం ఒక విధంగా మనమే. ఎందువల్లనంటే కొత్త జీవన విధానాల్ని మనం అలవాటు లేని జీవన విధానంలోకి బలవంతంగా నెట్టబడుతున్నాము. పక్కవాడిని చూసుకోవడం, ప్రెస్టీజ్ చూసుకోవడం, ఇలాంటి విషయాలను మనం అవసరం లేకున్నా కూడా ప్రెస్టీజియస్ కోసం, పక్కవాడి కోసం మనం జీవించడం జరుగుతుంది. అలా ఎప్పుడు మంచిది కాదు. ఎందువల్లనంటే ఒక సామెత చెప్పినట్టు, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా చెప్పొచ్చు. ఇక్కడ పక్కవాడిని చూసి అతను ఏదో ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఆహారమే తింటాడు, లేదా బ్రిస్లరీ వాటరే తాగుతాడు, మనం కూడా తాగుదాం అని చెప్పేసేసి అనుకోవడం అసలే మంచిది కాదు, శ్రేయస్కరము కాదు. ఎవరి జీవన శైలి వారిది, ఎవరి జీవన విధానం వారిది. పద్ధతి ప్రకారంగా మన జీవన అవసరాలకి అనుగుణంగా జీవించడమే జీవన పరమార్థం. ఇలా జీవించడానికి మనం సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం, మనకు వేళకు నిద్ర లేవడం, వేళకు ఆహారం తీసుకోవడం, వేళకు నిద్రించడం అనేది సక్రమంగా పాటించినట్లయితే చాలా వరకు వ్యాధులు మన దరిదాపుల్లోకి రావని చెప్పొచ్చు. ఇంత చెప్పినా, ఇన్ని చేసినప్పటికీ జనాలు, మానవులం ప్రతి ఆపేక్షకి లేదా కోరికలకు బానిసలమవుతున్నాము. కోరికలను జయించలేకపోని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందువల్లనంటే పక్కవాడు పలహారం తింటే మనము తినాలి, పక్కవాడు బయట జంక్ ఫుడ్ తింటే మనం తినకపోతే వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి మనకు పడకపోయినప్పటికీ పోయి కూర్చొని తినడం, లేదా షేర్ చేసుకోవడం, అందరు ఏదో ఎబ్బెట్టుగా అంటే, లేదా చిన్న చూపు చూడడం వల్ల కూడా బలవంతంగా మనకు అవసరం లేకున్నా, మన శరీరానికి సరిపడకున్నా కూడా సరిపడినటువంటి ఆహారం ఈ రోజుల్లో తీసుకోవడం జరుగుతుంది. అది స్నేహం ద్వారా కావచ్చు, ఇతరత్ర విధానాల ద్వారా కావచ్చు, మనం పనిచేసే చోట కావచ్చు, ఇతరుల కోసం, వారి యొక్క మిత్రత్వం కోసం, వాళ్ళ యొక్క సపోర్ట్ కోసం కూడా మనం అవసరం లేని ఆహారపు అలవాట్లను నేర్చుకుంటున్నాము. ఈ ఆహారపు అలవాట్లే మనకు అవసరం లేని ఆహారపు అలవాట్లు. మనం భోజనం చేశాక మీకు వక్కపొడి తినే అలవాటు ఉండదు, కానీ మన మిత్ర బృందంలో లేదా మన ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రదేశాలలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, కొంతమందికి భోజనం చేశాక వక్కపొడి నమలడం అలవాటు ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక వక్కపొడి కొనేసి పక్కనున్న 2-3 వక్కపొడి ఇస్తాడు. ఆ విధంగా మనకి వక్కపొడి అలవాటు అవుతుంది. చూస్తే వక్కపొడి ఏమవుతుందిలే అని అనుకుంటాము, కానీ కొనేటటువంటి వక్కపొడిలో ఒక రకమైనటువంటి కెమికల్, రసాయనం కలిసి ఉంటుంది. మనం ఆ ఒక్కపొడి తిన్నప్పుడు ఒక రకంగా నాలిక పైన తిమ ఒక రకమైనటువంటి ఏదో నాలికకు చల్లగా తగిలినట్టు అనిపిస్తుంది. ఎందువల్లనంటే అది నిలువ చేయడానికి కొన్ని రకాల రసాయనాలను కలుపుతారు. కాబట్టి ఒక్కపొడి ఆ విధంగా ఉంటుంది. దానివల్ల దంతక్షయం, చిగుర్ల జబ్బులు, గొంతు జబ్బులు వచ్చే అవకాశం ఉంది. మీకు సరిపడని పరిస్థితుల్లో తినకూడదు, అవసరం లేదు. జనరల్గా ఆహారం భుజించిన తర్వాత మామూలు సోంపు తినొచ్చు, లేదా
ఒక లవంగము తినొచ్చు, లేదా ఇలాచీ తినొచ్చు. ఇలాంటి ప్రశస్తంగా తిన్నట్లయితే ఎలాంటి శారీరక హాని, మనకు ఇంటెస్టైనల్గా కానీ ఇతరత్ర లోపలి అవయవాలకు కానీ ఎలాంటి హాని జరగదు అని నిర్దిష్టంగా నిర్భయంగా చెప్పవచ్చు. కాబట్టి ఇతరుల కోసం మన అలవాట్లను, మన ఆహారపు అలవాట్లు కానీ ఇంకా ఇతరత్ర అలవాట్లను కానీ ఎప్పుడూ మార్చుకోకూడదు. నిర్దిష్టమైన సమయం, నిర్దిష్టమైన నిద్ర, ఆహార నిద్రాది విషయాల్లో తప్పకుండా పాటించడం ఎంతైనా మంచిది. ఇతరుల కోసం, పక్కవారి కోసం మన పద్ధతులని, మన జీవన విధానాన్ని మార్చుకోకుండా ఉండడం ఎంతైనా మంచిది. ఈ పద్ధతులన్నీ పాటిస్తూ ఉండడం సర్వోత్తమం, ఉత్తమం. ఇంకా ఈరోజు ఏం తెలుసుకుందాం అనుకున్నట్లయితే ఈ కొలెస్ట్రైటిస్ లేదా ఫ్యాట్స్ అంటారు, కొవ్వులు అని అంటారు తెలుగులో చెప్పాలంటే. ఇలా కొలెస్ట్రాల్ అనేటటువంటి జబ్బు ప్రస్తుత పరిస్థితుల్లో చాలామందికి శరీరంలో పేరుకుపోతుంది. ఎందువల్ల పెరిగిపోతుంది? దానికి గల కారణాలు ఏంటి? అసలు పెరిగితే మనం ఎలా గుర్తించవచ్చును అనేటటువంటి ఇత్యాది విషయాల్ని ఈరోజు చర్చించుకుందాం. ఇది ముఖ్యంగా రక్త పరీక్ష ద్వారా మనకు తెలుస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడం లేదా ఫ్యాట్స్ పెరగడం, కొవ్వు పెరగడం అంటారు. ఇవి పెరిగిపోవడం ద్వారా మనకి శరీరంలో కొవ్వు శాతం పెరిగింది అని తెలుస్తుంది. దీనివల్ల మనకి శరీరంలో కొలెస్ట్రాల్ అసలు ఉండాలా వద్దా, ఉంటే ఎంత ఉండాలి అనేది ముందు తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ మామూలుగా ఆరోగ్యవంతునికి టోటల్ కొలెస్ట్రాల్ వచ్చినట్లయితే 150 మిల్లీగ్రాముల నుండి 250 మిల్లీగ్రాముల వరకు ఆరోగ్యవంతమైన శరీరం మానవునికి ఉంటుంది. అలా కాని పక్షంలో హెచ్చుతగ్గులు ఉన్నట్లయితే దానికి సరిపడేటటువంటి వైద్య సలహా తీసుకోవాలి. కొలెస్ట్రాల్ వల్ల లాభం ఏంటి? ముందు లాభాలు నేర్చుకున్నట్లయితే మన శరీరాన్ని ఎముకల పైన శరీరం కప్పబడి ఉంటుంది. లోపల కండరాలు ఉంటాయి. కండరాలు స్మూత్గా ఉండడానికి, మృదుత్వంగా ఉండడానికి ఇవన్నిటికి కూడా కొలెస్ట్రాల్ తోడ్పడుతుంది. శారీరక కాంతి, మెరుపు, మనం మంచిగా అందంగా కనబడడం, శరీరం పేలిపోయినట్టుగా ఉండకపోవడం, మంచిగా ఉండడం, నిర్దిష్టంగా ఉండడం, ఇవన్నీ శరీర ఆకృతి సరిగ్గా ఉండడానికి కొలెస్ట్రాల్ కారణం. దానివల్ల ఈ లాభాలు అనుకూరుతాయి. ఇంకా శరీరంలో మెరుపు, ఒక రకమైనటువంటి కాంతి, కళ్ళల్లో కాంతి, శరీరం పేలిపోయినట్టు అవ్వడం లేదా ఎండిపోయినట్టు అవ్వడం ఉండకుండా కొలెస్ట్రాల్ మనని కాపాడుతుంది. కాబట్టి దీనివల్ల ఇలాంటి లాభాలు ఉన్నాయి. మనం పడుకున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ ఈ కొలెస్ట్రాల్ కండరాలలో ఉండడం వల్ల మన ఎముకలకు కానీ ఇతర అవయవాలకు కానీ ఎలాంటి ఒత్తిడి లోని కాకుండా, నొప్పి బారిన పడకుండా కొలెస్ట్రాల్ కాపాడుతుంది. ఒక రకంగా దిల్ల వలె, పరుపుల వలె మనకు ఎముకలని కాపాడుతుంది. ఈ కొలెస్ట్రాల్ అనే పదార్థం లేని పరిస్థితుల్లో ఎముకలు ఎక్కడో ఒకటి తగిలి ఎప్పుడో విరిగిపోతాయి. కొలెస్ట్రాల్ వల్ల లాభము ఉంది. అలా అని ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండకూడదు. చెప్పాం కదా, నిర్దిష్ట పరిమాణంలో కొలెస్ట్రాల్ శరీరంలో ఉండాలి. అంతకన్నా హెచ్చు అయినట్టయితే, పెరిగిపోయినట్టయితే ప్రమాదం, తగ్గిపోయినట్టయితే కూడా ప్రమాదమే. కావున తగ్గకుండా పెరగకుండా మధ్యస్థంగా ఉండేటట్టుగా సాధారణ మోతాదులో ఉండేలాగా జాగ్రత్తలు పడాలి. ఎలాంటి పరిస్థితుల్లో మనకి హెచ్చు తగ్గులు సంభవిస్తాయి, ఎప్పుడు సంభవిస్తాయి? ముఖ్యంగా ముందు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్న పరిస్థితుల్లో మంచి గుడ్ కొలెస్ట్రాల్, గుడ్ ఫ్యాట్స్, శరీరానికి అవసరమైనంత మేర మంచి నూనెలను తీసుకోవడం, శారీరక వ్యాయామం చేయడం మంచిది. నూనెలలో ఈ రోజుల్లో రకరకాల నూనెలు వచ్చాయి. ఇంతకుముందు వంట నూనె అంటే వేరుశనగ నూనె, పల్లి నూనె మాత్రమే దొరికేది. 3 రకాల నూనెలు ఉండేవి. మంచి నూనె అంటే పల్లి నూనె, తల నూనె అంటే కొబ్బరి నూనె, గ్యాస్ నూనె, ఈ 3 నూనెలే కనబడేవి షాపుల్లో. ఇప్పుడు అలా కాదు, వంట నూనెలు 10 రకాలు ఉన్నాయి.
మనం ఏ నూనె వాడాలి అనేది ప్రశ్నార్థకమే అయింది. ఈ నూనెలు మార్చి వాడడం వల్ల కూడా కొలెస్ట్రాల్స్ పైన ప్రభావం పడుతుంది. అత్యధిక మోతాదులో కొలెస్ట్రాల్ పెరిగిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ నూనెలు జాగ్రత్తగా నిర్ధారించుకుని వాడడం ఏంటి అంటే, వేరుశనగ లేదా దాన్నే పల్లి నూనె అంటారు. ఈ నూనె వంటల్లో వాడడం శ్రేయస్కరం, ప్రమాదరహితం. దీనివల్ల ఎలాంటి ప్రమాదం జరగదు, చాలా మంచిది, గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. లేదా నువ్వుల నూనె, నువ్వుల నుంచి తీసినటువంటి నూనె కూడా మనకు శారీరకంగా ఎలాంటి హాని చేయదు, ఎలాంటి ప్రమాదము లేదు. గుండెకు కానీ రక్తంలో కానీ కొలెస్ట్రాల్ పెరగకుండా నివారిస్తుంది. కావున నిరభ్యంతరంగా వేరుశనగ లేదా పల్లీల నూనె, నువ్వుల నూనెను వంటలో వాడవచ్చును. పిండి వంటలకి వాటికి వాడినట్టయితే వేరుశనగ నూనె నిరభ్యంతరంగా వాడవచ్చును, లేదా నువ్వుల నూనె కూడా వాడవచ్చును. కానీ డబ్బులు ఎక్కువ అని చెప్పేసేసి అందరూ ఫామోలిన్ వాడడం లేదా సన్ఫ్లవర్ పొద్దుతిరుగుడు పువ్వు నూనె వాడడం జరుగుతుంది. పల్లి నూనె, నువ్వుల నూనె తప్ప ఇతరత్ర ఎలాంటి నూనె పదార్థాలు వాడినప్పటికీ శారీరకంగా మనకి రకరకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడానికి మిక్కిలి కారణాలు ఈ రకరకాల నూనెలు వాడడమే ముఖ్య కారణం. కాబట్టి నూనెలను జాగ్రత్తగా మనం పైన చెప్పినటువంటి ఈ 2 రకాల నూనెలు తప్ప వేరే రకాల నూనెలను అసలు వాడకూడదు. ఇలా వాడడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ని నియంత్రించవచ్చును. ఇంకా ఆహార పదార్థాలు తీసుకున్నట్లయితే మంచి గుడ్ కొలెస్ట్రాల్ ఉన్నటువంటి, మంచి కొవ్వులు ఉన్నటువంటి పదార్థాలను తీసుకోవడం మంచిది. పాలు, పెరుగు, నెయ్యిని తీసుకోవచ్చును. నెయ్యి అనగానే కొవ్వు పెరిగిపోద్దని చెప్పేసి అందరూ అనుకుంటారు, కానీ కాదు. నెయ్యి అనేది గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ని మనకి శరీరానికి అందిస్తుంది. ఈ కొవ్వులు ఉండడం వల్ల కూడా శారీరక ఉష్ణోగ్రత మంచిగా ఉంటుంది. కొవ్వులు ఉండడం వల్ల శరీరం ఉష్ణంగా వేడిగా ఉంటుంది. ఇఫ్ నాట్ మనకి కొవ్వులు లేనట్టయితే, కొవ్వు పదార్థం తగ్గినట్టయితే, కొలెస్ట్రాల్ తగ్గినట్టయితే చలిని తట్టుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మోతాదులో కొలెస్ట్రాల్ ఉండడం, సాధారణ స్థాయిలో ఉండడం అనేది తప్పనిసరి అవసరం. కాబట్టి ఈ చెప్పిన ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఎలాంటి అనుమానం లేకుండా, ఎలాంటి శంక లేకుండా తీసుకోవచ్చు. ముఖ్యంగా మానేయాల్సినటువంటి ఆహార పదార్థాలు ఏంటి అంటే, ఈ జంక్ ఫుడ్స్, పిజ్జాస్, బర్గర్స్, కేక్స్, ఫ్రై ఫుడ్స్, బయట తీసుకునేటటువంటి ఫ్రై రైస్ ఇలాంటివి అసలే తీసుకోకూడదు. దీనివల్ల కొలెస్ట్రాల్ పెరగడం, తర్వాత దానివల్ల వచ్చేటటువంటి నుసి మనం తీసుకునే ఆహారం ద్వారా ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. ముఖ్యంగా కూడా గీరి ఫ్రై చేస్తుంటారు బయట, దానివల్ల నుసి, మసి అంటాం, అది లోనికి వెళ్ళిపోతుంది. దానివల్ల ఇంటెస్టైన్ గోడలకు పట్టుకొని మనకి లోపలికి వెళ్ళిపోయి లివర్కి ఇంకా ఇంటెస్టైన్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రేక్షకులారా, దయచేసి బయట తీసుకునేటటువంటి, తయారు చేస్తున్నటువంటి ఫ్రై ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ అసలే తినకపోవడం మంచిది. మన జీవన విధానానికి ఇక నూడిల్స్ అట్లాంటివి అస్సలు తినకూడదు. ఇవి తింటూ జాగ్రత్తగా మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు జాగ్రత్తగా ఇంట్లోనే తీసుకుంటే ఎంతైనా ఆరోగ్యం, క్షేమకరం కూడా. బయట ఆహార పదార్థాలు దయచేసి తీసుకోకండి. ఈ విధంగా ఈ ఆహార నియమాలను పాటిస్తూ ఉంటే చాలా మంచిది. ఇంకా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటి అంటే, అన్ని రకాల కూరగాయలు, పచ్చ కూరగాయలు, బీరకాయలు, సూరకాయలు, ఇలా వంకాయలు, ప్రతి కూరగాయలు, అన్ని రకాల కూరగాయలను, టమాటోస్, ప్రతిది, ఆకుకూరలు అన్నీ తినవచ్చును. వెజిటబుల్ సాలడ్స్, కూరగాయలు ఉడకబెట్టుకొని వాటి ద్వారా వచ్చేటటువంటి రసాన్ని తాగవచ్చును, పళ్ళ రసాలు తాగవచ్చును, పళ్ళు తినవచ్చును. కానీ ఈ బయట ఫుడ్స్ మాత్రం మానేయాలి. ఇవి ఇలా చేసినట్లయితే శారీరకంగా మంచిగా ఉంటాము, చాలా జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉంటాము. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని మీ జీవనశైలిని జాగ్రత్తగా జీవిస్తారని ఆశిస్తున్నాం. తర్వాత
ఎప్పుడైతే మనకి ఈ కొలెస్ట్రాల్ పెరిగింది అని మామూలుగా నోటికి తెలియదు. ఇందులో రకరకాల కొలెస్ట్రాల్ ఉన్నాయి. మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అని ఉన్నాయి. అందులో మళ్ళీ 3 విధాలుగా ఉంటాయి. ఏంటి? హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్ అన్నమాట. ఎల్డిఎల్ అదొక డిఫరెంట్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్. విఎల్డిఎల్ ట్రైగ్లిసరైడ్స్, ఈ 3 కూడా ప్రమాదభరితమైనటువంటి కొలెస్ట్రాల్స్. ఏవైతే మనం ఫ్యాట్స్ తీసుకుంటామో అవి వాటి ద్వారా వస్తున్నటువంటి బయట మన శరీరానికి పడనటువంటి కొలెస్ట్రాల్స్, చెడు కొలెస్ట్రాల్ ఏ విధంగా వస్తుంది అని తెలుసుకున్నట్లయితే మనం తీసుకోకూడనటువంటి ఆహార పదార్థాలు, ఈ మనం తీసుకునే కూరగాయలలో కానీ లేదా పళ్ళల్లో కానీ పాలు, పాల పదార్థాలు కలిపి భుజించకూడదు. ఇప్పుడు ఈ రోజుల్లో ఫ్రూట్ సలాడ్ అని తయారు చేస్తున్నారు. ఏంటి? ఒక 4-5 రకాల పళ్ళు వేసి అందులో పాలను వేసేసి తినేస్తున్నాం. అలా తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు చాలా విషతుల్యం, విషాన్ని భుజించినట్టే లెక్క. అప్పటికప్పుడుగా మనకి ఏమీ అవ్వదు, కానీ విషాహారంగా మారిపోయే అవకాశం ఉంది. వాటి వల్ల ఇలాంటి దుష్ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కావున మిక్స్డ్ వెజిటేబుల్ ఏవైతే కూరగాయలు కానీ పళ్ళతో కానీ పాలను, పెరుగును, మజ్జిగను ఇలాంటివి చేర్చి తినకూడదు. అందువల్ల విషతుల్యమైన ఆహారం భుజించినట్టు అవుతుంది. దానివల్ల మనకి అనారోగ్యం కలుగుతుంది. అవి అప్పుడే మనకి ఎలాంటి హాని చేయకపోయినప్పటికీ భవిష్యత్తులో ఇప్పుడు చెప్పినట్టు కొలెస్ట్రాల్స్ హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంది. విషతుల్యమైన కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. దాన్ని చెడు కొలెస్ట్రాల్ అంటాం, అది పెరిగే అవకాశం ఉంది. కావున అలా భుజించకూడదు. ఇప్పుడు ప్రతి ఫంక్షన్లోనూ, ప్రతి ఏరియాలోనూ ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కూడా పన్నీర్ కర్రీ అని ఒకటి, పన్నీర్ బటర్ మసాలా అని తయారు చేస్తున్నారు. అది పాలను విరగ్గొట్టి తయారు చేసినటువంటి పదార్థం. వాటిని టమాటాలు లేదా పాలకూరలో వేసి కలిపి కర్రీలాగా చేస్తున్నారు, కుర్మాలాగా. అది తినడం కూడా చాలా చాలా ప్రమాదభరితం. అందరూ అనుకుంటారు మేము ఆరోగ్యకరమైన తిండి తింటున్నాం, పరిశుభ్రమైనటువంటి ఆహారం తీసుకుంటున్నాం, మేమంటా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి, మంచి పదార్థం శుభ్రంగా ఉండాలి, తినాలి అని చెప్తుంటాం. వాళ్ళు అనుకుంటారు మేము అన్నీ తింటున్నామని. ఇప్పుడు ఏంటి? ఫంక్షన్స్ కాదు, ఇళ్లల్లో కూడా వారంలో 2 రోజులు 3 రోజులు పన్నీర్ తెప్పించడం, కర్రీ చేసుకొని వండుకోవడం, లేదా బయట కొనుక్కొచ్చుకొని తినడం, ఇలాంటివి చేస్తున్నారు. దానివల్ల గుండెకు చెరుపు చేయడం, లేదా రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడం, లేదా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇత్యాది విషయాలు కూరగాయలు పళ్ళతో దయచేసి పాలు, పెరుగు, మజ్జిగ ఇలాంటి పదార్థాలు కలిపి తీసుకోకూడదు. పూర్వకాలంలోనే చెప్పి ఉన్నారు ఇంతకుముందే. పొట్లకాయ వండిన రోజు ఇంట్లో కోడిగుడ్లు వండకూడదు అనేది పాత సామెత. ఏమవుతుందిలే అని అందరూ అనుకుంటారు, కానీ కాదు, అది కూడా విషమే. అలాగే కొన్ని కూరగాయలు కలిపి వండకూడదు. ఆ విధంగా వండినట్టయితే విష ప్రభావం, విషతుల్యం. ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఏవైతే వద్దని చెప్తామో అవి తినకూడదు. ఏమవుతుందిలే అంటే అప్పుడేమవ్వదు ఆ పరిస్థితుల్లో, కానీ భవిష్యత్తులో శారీరక అవలక్షణాలు, రకరకాల జబ్బులు, మనకు తెలియని జబ్బులు వస్తున్నాయి. ఈ జబ్బులన్నీ ఎక్కడి నుంచో వస్తున్నాయి. ఇంతకుముందు ఈ జబ్బులు లేవు, మేము బాగానే ఉన్నాం, బాగానే తింటున్నామని మీకు మీరుగా మనం అందరం అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే కొత్త కొత్త జీవన సరళి, ఆహార నియమాలను మార్చేసుకుంటున్నాం. అలా ఆహార నియమాలు మార్చుకోవడం వల్ల రకరకాల జబ్బులు, మనకు తెలియని జబ్బులు కూడా వస్తున్నాయి. మునక్కాడ, టమాటా అని ఉంటుంది, ఆ 2 కలిపి అసలే వండకూడదు, అలా తినకూడదు. అసలు కాకరకాయ టమాటా ఉంటుంది, అలా తినకూడదు. అసలే కాకరకాయ పులుసు తినాలి, కానీ చింతపండు వేసేసి, అంతేకాని కాకరకాయలో టమాటా వేసి తినకూడదు. ఇలా చాలా రకాలుగా ఆహార పదార్థాలు ఏవి కలిపి తినాలి, ఏవి విడిగా తినాలి అనేది ప్రత్యేకమైన ఆహార నియమాలు, ఆహారం చార్ట్ ఉంది. అలా ఆ విధంగానే తినాలి. అంతే తప్ప ఒకటికొకటి కలిపేసి ఇష్టం వచ్చినాక మన అసంబద్ధమైన ఆహార నియమాలు, ఆహార పదార్థాలే మన శరీరానికి హాని చేస్తున్నాయి. అదేవిధంగా శరీరంలో కొవ్వు శాతం పెరిగిపోవడం, కొలెస్ట్రాల్ శాతం పెరిగిపోవడం జరుగుతుంది. తద్వారా రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల రక్త ప్రసరణలో ఇబ్బంది ఎదురవుతుంది. రక్తనాళాల గోడలు కుచించుకుపోతాయి. తద్వారా రక్త ప్రసరణలో లోపం, రక్త ప్రసరణలో ఇబ్బందులు ఎదురవడం,
తద్వారా గుండెపైన భారం పడడం, గుండె జబ్బులు రావడం జరుగుతుంది. దాన్నే హార్ట్ అటాక్ అంటాం. కొన్నిసార్లు ఈ చెప్పకుండా అప్పటికప్పుడే నిద్రలోనే వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, ఏం తెలియకుండా. అంటే వాళ్ళకి తెలియకుండానే ఈ జబ్బు ఉంది అని తెలియకుండానే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, శరీరం మీద భారం పడుతుంది, గుండె మీద భారం పడి నిద్రలోనే అటాక్ వస్తుంది, చనిపోతారు. తెల్లవారికి నిద్రలోనే చనిపోయారు అని చెప్పేసి అనుకుంటాం. కారణం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే ఈ అన్ని విషయాలు దాని వెంబడి ఉంటాయి. కాబట్టి మరి ఎలా తెలుస్తుంది మనకి శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినట్టు ఎలా తెలుస్తుంది? ఇంత చెప్పాం, ఎలా తెలుస్తుంది అన్నట్లయితే ముఖ్యంగా మనకు భౌతికంగా ఎలాంటి లక్షణాలు కనిపించవు. కాకపోతే ప్రతి మనిషి 6 నెలలకు ఒక మారు సుమారుగా కొలెస్ట్రాల్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్స్ చేయించుకున్నట్లయితే ఒకవేళ కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉన్నాయా, సరైన మోతాదులో ఉన్నాయా, సాధారణ మోతాదులో ఉంటే ఎలాంటి అవసరం లేదు, ఆహార నియమాలు పాటిస్తే చాలు, జీవితంలో మీ కొలెస్ట్రాల్ పెరగడం అలాంటివి జరగవు. అలా కాక ఒకవేళ హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే, చెడు కొలెస్ట్రాల్ పెరిగినట్లయితే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఔషధాలు వాడాలి అనేవన్నీ కూడా మంచి డాక్టర్లు సూచిస్తారు. మీరు ప్రతి 6 నెలలకు ఒక మారు వైద్యుని వాళ్ళకి వెళ్ళి ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్లయితే వారు మీ శరీరాన్ని పరీక్షించి మీకు అవసరం మేర ఈ పరీక్షలు చేయించి సాధారణ స్థాయిలు దాటినట్టయితే, అభ్యంతరకరమైనటువంటి కొలెస్ట్రాల్స్ మీ శరీరంలో పేరుకుపోయినట్లయితే, చెడు కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే మీకు సరిపడేటటువంటి ఔషధ సేవన విధానాన్ని సూచిస్తారు. ఆ విధంగా ఔషధం, మందులు క్రమ పద్ధతిలో వాడినట్లయితే ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. ఇంకా ఒకవేళ మనకు కొలెస్ట్రాల్ ఉన్నాయి, చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, మరి అప్పుడు ఏం చేయాలి, ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా, మనం ఏం చేస్తే తొందరగా తగ్గించుకోవచ్చు ఇత్యాది విషయాలు చర్చించుకుందాం. అలా ఏంటంటే ఈ బాదాం పలుకులు, ఆల్మండ్స్ అంటాం, ఆల్మండ్స్ ఒక 5 పలుకులు రాత్రి ఒక కప్పులో నీళ్లు వేసి అందులో వేసేసి నానబెట్టి రోజు ఉదయం చెక్కు తీసి 5 పలుకులను తిన్నట్లయితే కొంతవరకు కొలెస్ట్రాల్ని తగ్గించుకునే అవకాశం ఉంది. అంత మాత్రం చేత బాదాం పలుకులు పూర్తిగా కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయని కాదు, కానీ త్వరగా తగ్గించే అవకాశం ఉంది. డ్రై ఫ్రూట్స్ అనగానే అన్నీ తినాల్సిన అవసరం లేదు. డ్రై ఫ్రూట్స్ అని మేము చెప్పగానే ఈ ఆల్మండ్సే కాదు ఇంకేయో తింటామని అన్నీ తింటారు జనాలు. అలా ఎప్పుడు తినకూడదు. ఆల్మండ్స్ మాత్రమే కొలెస్ట్రాల్ని తగ్గించే గుణం వాటికి ఉంది, ఇంకా వేటికి లేదు. కాబట్టి ఆల్మండ్స్ మాత్రమే రోజు 5 నుంచి 6 పలుకులు తినాలి, మరీ ఎక్కువ తినకూడదు. అది రాత్రి నానబెట్టి ఉదయం తినాలి. ఆ విధంగా చేస్తే కొంతవరకు కొలెస్ట్రాల్ని తొందరగా తగ్గించుకునే అవకాశం ఉంది. వీటితో పాటుగా వైద్యుడి సూచనల మేరకి మందులు వాడాలి. ఇంకొక విధం ఏంటంటే అర్జున చూర్ణము అని చెప్పేసి అంటాము. అర్జున చూర్ణం అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతుంది. అర్జున కషాయాన్ని 1 స్పూన్ తీసుకొని దానిలో 1 గ్లాస్ వాటర్ వేసేసి మరిగించి రోజు ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే కూడా ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్స్ తగ్గి అదుపులో ఉండే అవకాశం ఉంది. పిఎంసి ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఇప్పుడు చెప్పినటువంటి ఆహార నియమాలు, మందులు వాడే విధానం, జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్నీ పాటిస్తూ ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని పరిగణలోకి తీసుకొని మీ జీవన శైలిని సక్రమంగా ఉంచినట్లయితే సాఫీగా మీ జీవన విధానం సాగిపోతుంది. కొలెస్ట్రాల్ లాంటి చిన్న చిన్న జబ్బులు మీ దరిదాపుల్లోకి కూడా చేరవు. ఈరోజు ఈ పైన చెప్పినటువంటి కొలెస్ట్రాల్ మనకు ఎలా పెరుగుతుంది, దానివల్ల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, రాకుండా ఉండడానికి జాగ్రత్తలు, వచ్చాక ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలను కూలంకుషంగా ఈరోజు చర్చించుకున్నాము. నమస్కారం.